అవగాహన ఇచ్చేటైతే ప్రతి నెల ఆ టైం వచ్చి మీరు చెక్ చేయించుకొని మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటామని మనం చేస్తున్నాం. అధికారంలో రాగానే మన యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి మన యొక్క డిమాండ్స్ అన్ని కూడా కొంత పాజిటివ్ గానే ఉన్నట్టు కనపడుతున్నారు. కొంత ఉద్యోగస్తుల పట్ల, పెన్షనర్స్ పట్ల, అన్ని వర్గాల ప్రజల పట్ల కూడా పాజిటివ్ గానే ఉన్నట్లుగా కనపడుతుంది. మన సంఘం పిలుపు మేరకి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో నిరసనలు, ధర్నాలు కనుక చేశాం. దాని ఫలితంగా కంటిన్యూటీగా కొన్ని జీవోలు అనేది రావడం జరిగింది. ఫినరల్ ఛార్జెస్ ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి 5 సంవత్సరాల కింద ఇవ్వాల్సినటువంటి ఒక సర్వీస్ పెన్షన్ కానీ, ఫ్యామిలీ పెన్షన్ కానీ చనిపోతే ఇవ్వాల్సినటువంటి ఫినరల్ ఛార్జెస్ సంబంధించిన జీవో ఏదైతే ఉందో మనం అందరం కూడా కోరుకుంటున్నాం. మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పెండింగ్ మన హాస్పిటల్స్ లో ఏ యొక్క ట్రీట్మెంట్కి వెళ్ళినా కానీ 1,00,000-2 లక్షల రూపాయలు హైదరాబాద్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ 2 లక్షల రూపాయలు కొంత కోత పెట్టిస్తారు. ఇవి కూడా ఈ కుబేర్లో పెట్టి సంవత్సరం తర్వాత కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత 4 సంవత్సరాల కనుక చూసినట్లయితే అధికారంలో దిగిపోయే ముందు కంటితుడిగా స్టేట్ లెవెల్లో కమిటీ వేస్తామని చెప్పేసి ఒక జీవో మాత్రం జారీ చేసిపోయారు. ఆ జీవో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి నేడున్నటువంటి పరిస్థితి ఉంది. సంఘాల యొక్క ప్రతిపాదనలు, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు కానివ్వండి, అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగ సమస్యలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ పిఆర్సీలో ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆ ప్రతిపాదనలు అన్ని అడగడం అనేది జరిగింది. అంతకుముందే మనం స్టేట్ లెవెల్లో మనం కమిటీ వేశాం. ఆ కమిటీలో నియోజకవర్గ సభ్యుల్ని, నల్గొండ జిల్లా అధ్యక్షులు అవుతున్నారు వెంకటరెడ్డి గారు అని చెప్పేసి వారక సభ్యులు, వెంకయ్య గారు అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ ఉన్న వారకులు, ముగ్గురు త్రిసభ్య కమిటీ అనేది ముందు జాగ్రత్తగా మనం వేసాం. సరే, ఆ కమిటీలో మనం ఏం ప్రపోజల్ పెడతామని చెప్పేసి ఇప్పటికే ఒకసారి ప్రైమరీగా మేము ఆ సిస్టమ్ చేసుకొని కూర్చున్నాం. ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి బేసిక్ పెన్షన్ మన పెన్షనర్స్ చూసుకున్నట్టయితే అధికారం కోల్పోయినటువంటి వాళ్ళకి, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళకి 1.2 లోపే వాళ్ళకి తేడా ఉంది. కానీ ఈ శాతం ఏదైతే ఉందో ఆ శాతం మన వాళ్ళే చెప్పేసి ఆలోచన ఈ అధికారంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సవివరంగా అందరికీ కూడా అన్ని ఒక చోట క్లబ్ చేసి చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్ ఉంటున్న వారికి ఉండేటువంటి పరిచయం అయితే మన సంఘ అభివృద్ధికి అయితే సహకరించి ఇక్కడ వరకు వచ్చినందుకు సకాలంలో డేట్ ఆఫ్ బర్త్ చాలా మందికి లేవు. పెన్షనర్స్ కంటే ఫ్యామిలీ పెన్షనర్స్ కి లేవు. అలా డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల మీకు రేపు అడిషనల్ ఇన్కమ్ ఇచ్చేటప్పుడు ఒకరికి ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి ఏజ్ తక్కువ. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఆర్థిక నష్టపోతారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అది ఎప్పుడన్నా మళ్ళీ ఇలా వీళ్ళకి ఏజ్ ఎక్కువ పడింది, వీళ్ళకి ఎక్సెస్ అమౌంట్ అయిందంటే అప్పుడు మళ్ళీ రికవరీ కట్టాలంటే మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే మేము 270 మెంబర్స్ ఇచ్చినట్టున్నాం ఆ లిస్టు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికెట్, ఆ తర్వాత పాన్ కార్డు, అది లేకపోతే ఆధార్ కార్డు, ఇవి ఏమైనా ఉంటే సకాలంలో మన భూషణం గారికి సబ్మిట్ చేయండి. అలానే సభాముఖంగా భూషణం గారు మీకే కాకుండా మాకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేమేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా లేక ఇంకేదైనా పెన్షన్ లీడర్ ఉన్నారు కదా వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళకి అందరూ టచ్లో ఉన్నారనే ఒక వారధిలాగా మీకు మాకు పనిచేస్తున్నారు. వాళ్ళకి సభాముఖంగా నెక్స్ట్ ఇయర్ అక్కడ ఒక రూము, ఇక్కడ టాయిలెట్స్ కూడా చేసే ఏర్పాటు జరుగుతుంది. భగవంతుడు మనల్ని మంచిగా దీవిస్తే నెక్స్ట్ ఇయర్ ఇంత సమస్య ఉండదు. కాబట్టి అవ్వాలని మనందరం కోరుకున్నాం. ఎమ్మెల్యే గారికి మరి వారు అనేక సందర్భాల్లో మనకు హామీలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే వెంకటరావు గారి సిస్టరు, మరొక ప్రియమిత్రుడు శేషారెడ్డి గారి శ్రీమతి సుభద్ర ఎస్టీఓ మేడం గారు. మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఎస్టీఓలో ఈ మేడం గారు ఇక్కడ ఉండడం అనేది మనకు పెద్ద అసెట్. ఏ పని అవసరం వచ్చినా కూడా వారు మనకి సహాయం చేయడానికి ఎలా వెళ్ళాలి. ఎందుకంటే నా విషయంలో కూడా నాకు మెడికల్ నాలెడ్జ్ తప్ప ఇప్పుడు నేను ఇంతకుముందు ఎంతో మరి సబ్జెక్ట్ చెప్పాను దీని గురించి. పిఆర్సీ అని, కమ్యూనికేషన్ అని, ఏంటేంటో పదాలు అన్నీ చెప్పాను. పెన్షన్, గ్రాట్యుటీ అని. సభ ఆశీర్వైనటువంటి వాళ్ళు అందరికీ కూడా, అందరూ పెద్దవాళ్ళే, అందరికీ కూడా మరి ఈరోజు వేదికను అలంకరించిన వేదికను ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్న పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా భద్రాచలం టీఎన్జిఓస్ తరఫు నుంచి
మరి అందరికీ కూడా జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా మేము కూడా ఇక్కడికి రావడానికి ఇంకా కొద్ది టైం ఉంది. ఆ లోపుకి మేము రావడానికంటే ముందుకే మీరు వచ్చి దీన్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిందంటే అది చాలా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మా దగ్గర కొత్తగా నేర్చుకునేది ఏం లేదు, ఎందుకంటే మీ దగ్గర మేము ఎప్పటికీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగంలో మేము కొంత యవ్వనంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగం చేస్తాను, ముందుకెళ్తాను. జరుగుతుంది. నేను మీ అందరికీ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, సంఘాలు ఉంటాయి, కష్టపడతా ఉంటాము. మానవుడు ఆశాజీవి. మనం 100 రూపాయలు వచ్చినాడు 1000 రూపాయలు రావాలనుకుంటాం. 1000 రూపాయలు వచ్చినాడు 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటాము. మన ఆశలకి అంత ఉండదు, ఆశాజీవి. అయితే ముందు మనం ప్రతి సంవత్సరం ఆనందకరంగా కలుస్తున్నాం. ఒక్క విషయం గుర్తు చేసుకుందాం, మనం సంతోషపడదాం. మనం ఈరోజు ఈ పొందేటటువంటి పెన్షను ఆ రోజుల్లో డిఎస్ నకారా గారు కృషి చేసి పోరాడి తీసుకురావటం వలన ఈరోజు మనందరం కూడా సంతృప్తిగా ఆరోగ్యకరంగా కొన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలు ఎంతో నిబద్ధతతో చేస్తే తప్ప మీరు పెన్షన్కి అర్హులు కాదు. ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా, ఎటువంటి అపశృతి కలగకుండా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు ఆ ప్రభుత్వానికి, దాని ద్వారా ప్రజలకి అందించిన మీ సేవలకి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మీకు ఎన్ని తప్పట్లు కూడా తక్కువే, ఎన్నిసార్లు నమస్కారం పెట్టా తక్కువే. మీ ఎలాంటి వారి అందరి వల్లే ఈ ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, సమాజం కానీ సుఖశాంతులతో ఉంటుందని నమ్మేవాళ్ళు నేను కూడా ఒకడిని. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్ కనుక రిటైర్మెంట్ లేదు, కానీ లేకపోతే మీతో కలిసి ఎక్కడో కూర్చుని పరిస్థితి వచ్చును. అలాగే భూషణం గారు ఇక్కడ భద్రాచలంలో వారి టీము, వారి కార్యవర్గం అంతా కూడా ఈ పెన్షనర్స్ భవన నిర్మించడంలో కానీ, ఈ పెన్షనర్స్ యొక్క ధర్మాన్ని వారు ప్రతి కార్యక్రమంలో మేము కూడా ఉన్నాం, మేము కూడా పాలు పంచుకుంటున్నాం, మేము కూడా భద్రాచలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మా పెన్షనర్స్ కూడా పాత్ర ఉంది అనే విధంగా అంత వయసులో కూడా వారి కార్యవర్గం అనేకమైన కార్యక్రమాల్లో, భద్రాచలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకే ఆయన అంటే మాకు ఎనలేని ప్రేమ, గౌరవం. ఎంత పనున్నా ఆయన పిలిస్తే తప్పకుండా రావాలి, ఒకసారి ఆయన కలిసి వెళ్ళాలని వచ్చాను. మాట్లాడే విధానం ఒకటి, మనం నడిచే విధానం ఒకటి, మనం తినే విధానం ఒకటి, మనం పిల్లలతో ఉండే విధానం ఒకటి, ఇవన్నీ కనుక అడ్జస్ట్ చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు ఒక చరిత్ర సృష్టించడం జరుగుతుంది. యూ మస్ట్ క్రియేట్ ఏ హిస్టరీ ఇన్ యువర్ లైఫ్. జీవితం పుట్టినందుకు అరికాల నుంచి నెత్తిదాకా భగవంతుడు మనకి ఇచ్చిన ఈ శరీరానికి యూ మస్ట్ క్రియేట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ యువర్ లైఫ్. ఏమి చేస్తున్నావు, ఏం క్రియేట్ చేస్తున్నావు నీ జీవితంలో, నీ గురించి అనుకోవాలి లోకం అంతా. కనీసం నీ ఇంట్లో నీ పిల్లలు అనుకోవాలి. ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ అని చెప్పేసి అనుకో. అంటే మనిషి మానవత్వాన్ని సంపాదించాలి, మనిషి కావాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఏమమ్మా నీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే ఆ ఎస్టీఓ గారు చెప్తున్నారు, నా పిల్లలు డాక్టర్స్ అయ్యారమ్మా. అందుకే ఆయన ఎప్పుడు కూడా నేను ఎస్టీఓ డాక్టర్ మారుతాను నేను. అంటే ఎందుకోసం అంటే యూ మస్ట్ క్రియేట్. అట్లీస్ట్ పిల్లల ద్వారా కాదు, నువ్వేం చేస్తున్నావు, నీ డబ్బులు నువ్వేం చేస్తున్నావు, నీ ఆలోచన నువ్వేం చేస్తున్నావు. పాటుపడడానికి సంఘం అంటే ఉన్నది, కానీ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి మాత్రం బాధ్యులు మీరే అవుతారు. మీ ఆరోగ్యాన్ని కేవలం మీరు మాత్రమే చూసుకోగలుగుతారు. ఇది ఎవరో చూస్తే మన ఆరోగ్యం బాగుపడేది కాదు. దీని మీద ఎవరికి వారు అవేర్నెస్ ఉండి చక్కగా మనకి మనం మారితేనే మన ఆరోగ్యం మారుతుందని ఇక తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజంగా మీరందరూ కూడా 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి మీ యొక్క ఉద్యోగాల్లో చాలా సేవలు అకుంఠించిన దీక్షతో ఎక్కడా కూడా మిస్ కాకుండా, ఎవరిని బాధ పెట్టకుండా చక్కగా నెరవేర్చి ఈ రోజున ఇంత చక్కగా రిటైర్మెంట్ పొందారు. ఇక్కడ
చదువుకునే విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యకై టైం కేటాయిస్తారు. ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగానికి టైం కేటాయిస్తారు. సంఘాల గురించి ఆలోచించే వాళ్ళు ఒక్క విశ్రాంతి ఉద్యోగులే. కాబట్టి దానికి ఉదాహరణ ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా సంఘం గురించి రకరకాల స్వచ్ఛంద సంస్థలు నిర్మించి దాని గురించి ఆలోచిస్తున్నారు. కనుక మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ సమావేశమైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మహిళలు అందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పటికే చాలా కాలగతమైంది, చాలా విషయాలు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.